అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా కృష్ణ పక్క తెలుగు టేల్స్. మార్నింగ్ 8:45 AM అయింది. అవి స్కూల్లో స్పోర్ట్స్ డే ఇవాళ. అవి సే హాయ్. మార్నింగ్ యాక్చువల్లీ 8:30 కల్లా రీచ్ అయిపోమన్నారు గ్రౌండ్కి, బట్ మా వాడితో కొంచెం లేట్ అయిందనమాట. సో 8:45కి స్టార్ట్ అయ్యాము. 8:30 to 12:30 అంట ఈవెంట్. సో మా వాడైతే అవి నువ్వేం పార్టిసిపేట్ చేస్తున్నావు, సిట్ ప్రాపర్లీ, ఏం పార్టిసిపేట్ చేస్తున్నావు ఇవాళ స్కూల్లో, ఏంటి ఇవాళ మీ స్కూల్ గురించి చెప్పు, మాకు కొంచెం డీటెయిల్స్ చెప్పు. నువ్వు చెప్పు. సరే, ఇవాళ అవి స్కూల్లో స్పోర్ట్స్ డే కదా. స్పోర్ట్స్ డేలో ఏమేమి ఉంటాయి, అసలు ఏంటి స్పోర్ట్స్ డే అంటే ఏంటి? స్పోర్ట్స్ డే అంటే మీ అందరికి రకరకాల గేమ్స్ పెట్టి ప్రైజులు ఇస్తారు కదా, అది. బొమ్మలు కూడా ఇస్తారా? సరే, నువ్వేం పార్టిసిపేట్ చేస్తున్నావు, నువ్వు చెప్పు, అదైనా చెప్పు. డాన్స్ అక్కడేనా? అది గైస్, డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని చెప్తున్నాడు. 2 సాంగ్సా? ఓకే, సూపర్. అవి రెడీ? నీకు ఇష్టమా ఈవెంట్స్ అన్నా డాన్స్ అన్నా ఇష్టమా నీకు? ఓకే గైస్, చలో, ఇంకేమన్నా ఉంటే నేను మీకు వ్లాగ్లో కవర్ చేస్తాను. ఈవెంట్స్ కానీ ఏదన్నా నాకు కొంచెం ఎగ్జైటింగ్గా కనిపించి నేను వ్లాగ్లో కవర్ చేస్తాను. బొబ్బు వచ్చి అంత కొట్టేశాడా? మా వాడు కంప్లైంట్ చేస్తున్నాడు, వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొట్టారంట. గాయస్, ఇది ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. అండ్ మేము స్పోర్ట్స్ డే జరుగుతున్న గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాము. NSU గ్రౌండ్స్ తిరుపతి. వెల్కమ్ చేయడానికి కిడ్స్ రెడీగా ఉన్నారు. అండ్ వెల్కమ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కరికి ఒక కిట్ లాగా ఇచ్చారనమాట. ఆ కిట్లో ఒక క్యాప్, వాటర్ బాటిల్, కొంచెం స్నాక్స్, గ్లూకోజ్ వాటర్ అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క కిట్ అండ్ కిడ్కి కూడా ఒక కిట్ ఇచ్చారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు స్కూల్ వాళ్ళు. పేరెంట్స్ అందరికీ టెంట్స్ వేయడము, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. పేరెంట్స్ అంత ఎండలో కూడా, యాక్చువల్లీ అది వర్కింగ్ డే అనమాట, మండే అయినా కూడా వాళ్ళందరూ కిడ్స్ కోసం వచ్చారు వర్కింగ్ డేలో కూడా. మార్చ్ ఫాస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్పోర్ట్స్ డే ఓన్లీ ప్రీ ప్రైమరీ వాళ్ళకనమాట, అంటే లైక్ టాట్స్, నర్సరీ, LKG అండ్ UKG. వీళ్ళకి మార్నింగ్ 8:30 to 12:30 స్లాట్ అరేంజ్ చేశారు. అండ్ ప్రైమరీ 1 to 5 గ్రేడ్స్ ఏమో ఆఫ్టర్నూన్ 2 to 5 అరేంజ్ చేశారు. సో అది కూడా చాలా బాగుంది, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎండలో ఉండకుండా ఉంటారు కాబట్టి అది కూడా చాలా బాగా అరేంజ్ చేసినట్లు అనిపించింది. గ్రేడ్ వైజ్గా పిల్లలు చక్కగా మార్చ్ పాస్ చేసుకుంటూ వచ్చారు. పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు. వాళ్ళకైతే ఇవన్నీ చిన్న చిన్నవి కూడా ఎగ్జైటింగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అండ్ గ్రేడ్ వైజ్గా ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వెల్కమ్ డ్యాన్స్ లాగా కూడా చేశారు. ఇది మా వాడిది అనమాట, గ్రీన్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అంత క్లారిటీగా రికార్డ్ చేయలేకపోయాను, బట్ స్టిల్ వాడైతే భలే ఎగ్జైటింగ్గా ఉన్నాడు. రోజు చెప్పేవాడు అమ్మ డ్యాన్స్ అని. వాడికి డ్యాన్స్ చాలా ఇష్టం. ఏ ఈవెంట్ జరిగినా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. చిన్న డంబెల్స్ ఇచ్చారు, ఆ డంబెల్స్తోనే చిన్న చిన్న మూమెంట్స్ చేయిస్తున్నారు. వాళ్ళ ఎదురుగా ఒక స్కూల్ టీచర్ ఉన్నారనమాట, వాళ్ళు చూపిస్తున్నారు డ్యాన్స్ ఎలా చేయాలో. అండ్ లాస్ట్లో అందరు కలిసి అంటే లైక్ టాట్స్, నర్సరీ, LKG, UKG 4 స్టాండర్డ్స్ అలా చక్కగా నించొని చీరప్ చేశారు. చిన్ని పిల్లలు గ్రౌండ్లో ఇంకా చిన్న కనిపించారు, అసలు చాలా క్యూట్ ఉన్నారు. ఫ్లాగ్ హోయిస్టింగ్ అవన్నీ చేశాక ఇంకా గేమ్స్ స్టార్ట్ చేశారు.
ఎల్కేజీ యూకేజీ అందరికీ. ఈసారి స్పెషల్ ఏంటంటే పేరెంట్స్తో పాటు అనమాట గేమ్స్. సో వీళ్ళ గ్రేడ్గా అయితే ఈ బాక్స్ జంపింగ్ అనే గేమ్ పెట్టారు. నేను పార్టిసిపేట్ చేయలేదు, మా హస్బెండ్ చేశారు. చూడడానికి బిగ్ బాస్ గేమ్ లాగా ఉంది. వినేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది, కానీ వాళ్ళని చూస్తుంటే చాలా టఫ్ అనిపించింది. అండ్ అవి పక్కన వాళ్ళ ఫ్రెండ్ షాన్విక అండ్ వాళ్ళ ఫాదర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఇనీషియల్ రౌండ్ అనమాట. ఇనీషియల్ రౌండ్లో సెకండ్ వచ్చారు. సో 4 to 5 రౌండ్స్ జరిగినాయి. ప్రతి రౌండ్లో టాప్ 2ని మళ్ళీ సెమీఫైనల్స్ దాకా తీసుకెళ్లారనమాట. సో ఇది సెమీఫైనల్స్. ఇదంతా ఎన్ఎస్యు గ్రౌండ్స్. అండ్ మీరు చూస్తే అక్కడ మనకి తిరుమల గోపురం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వ్యూ, హిల్ వ్యూ. సెమీఫైనల్స్కి ప్రిపరేట్ అవుతున్నారు. సెమీఫైనల్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు అవి. లాస్ట్ టైం అంటే లైక్ ఇనీషియల్ రౌండ్లో కొంచెం టెక్నిక్ మిస్ అయింది, ఈసారి దాన్ని కవరప్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా అదర్ సైడ్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేస్తే. నేనైతే ఖచ్చితంగా చేసి ఉండేదాన్ని కాదు, నేనైతే అసలు సెమీఫైనల్స్ వరకు కూడా తీసుకొచ్చేదాన్ని కాదు అవిని. ఫైనల్లీ సెమీఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్స్ అనమాట. సెమీఫైనల్లో మళ్ళీ టాప్ 2ని ఫైనల్స్కి తీసుకొచ్చారు. ఇది కొంచెం మిస్ అయింది యాక్చువల్లీ. బాక్సెస్ అప్పటికే అందరూ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల బాక్సెస్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ బాక్స్ టేరప్ అయిపోయింది అనమాట. అందుకే అక్కడే స్టాప్ చేసేసారు గేమ్, ఇంకా అవ్వదులే అని. ఎనీవేస్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లలు ఇలా చక్కగా గ్రౌండ్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు పేరెంట్స్ని. మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, ఫేవరెట్ క్రికెటర్ ఎవరు, అట్లాంటి చిన్న చిన్నవి అడుగుతున్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ అవి వాళ్ళ ఫ్రెండ్ షాన్విక అండ్ వాళ్ళ ఫాదర్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ అవి అయితే ఫైనల్లో బ్యాకప్ వచ్చేసాడు, కానీ తను చాలా బాగా కంటిన్యూ చేసింది. అండ్ షీ గాట్ ద ప్రైజ్ ఆల్సో అనమాట. అది గైస్ అవి వాళ్ళ స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ డే. అండ్ స్పెషల్ మెన్షన్ స్కూల్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఈవెన్ స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళకి లెమన్ వాటర్ కూడా ఆన్ ద స్పాట్ ఇస్తున్నారు. చాలా చక్కగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. వాటర్ కానీ, లెమన్ వాటర్, స్నాక్స్, లంచ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ టీచర్స్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. మొత్తం మేనేజ్మెంట్కి అసలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యూజువల్గా మనం ఎప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్తో ఆడినట్లు నాకైతే గుర్తులేదు, బట్ దిస్ ఇస్ అ స్పెషల్ ఛాన్స్ అనమాట అవికి వాళ్ళ డాడీతో పాటు కలిసి ఆడడం. సో అది గైస్ ఈ వ్లాగ్, అండ్ మీ అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విద్యా కృష్ణ, పక్కా తెలుగు టేల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.